హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమన్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరికి బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. ఐ నో ఈ వ్లాగ్ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మేము రీసెంట్ గా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా బుజ్జి గణపయ్యని చక్కగా అలంకరించుకొని మా ఇంట్లో చేసుకున్న పిండి వంటలన్నీ నైవేద్యంగా పెట్టి పూజకు సిద్ధం చేశాం. సో వినాయక చవితి సందర్భంగా మా డాడీ ఆ ఏకదంతాయుని జననం వెనక కథను చదివి వివరించారు. సో ఈ స్టోరీ మనకు ఆల్రెడీ తెలిసినప్పటికీ ఈ వినాయక చవితి రోజున మనం ఆ కథను వినడం విద్య, విజయ, శాంతి, సంతోషం లభిస్తాయని నమ్మకం. అంతేకాకుండా గణేష్ చతుర్థి మన హిందూ సాంప్రదాయాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన పండుగ కదా. ఈ పండుగ రోజు మనం విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా గణేశుడు బుద్ధికి, జ్ఞానానికి అధిపతి. ఆయనకు పూజ చేయడం వల్ల మనకు మంచి బుద్ధి, వివేకం పెంపొందుతాయి అండ్ మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. గణపతిలో ఘన అంటేనే జనాలు అన్నమాట. మొత్తంగా ఏంటి అంటే గణేష పూజ చేసుకోవడం వల్ల మనం విఘ్నాలు తొలగించుకోవడమే కాకుండా జ్ఞానం, సంతోషం, మెయిన్లీ సంఘబలం పెంపొందుతుంది. సో సాటర్డే చతుర్థి ఆఫ్టర్నూన్ వరకే ఉంది కాబట్టి ఆ లోపే వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకున్నాం. లంబోదరునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, లడ్డూలు అన్ని సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలతో మా పూజని ఫినిష్ చేసుకొని ఆ దేవదేవుని ఆశీస్సులను తీసుకున్న చతుర్భుజుని ఆశీస్సులతో మనం సకల శుభాలు పొందుతూ ముందుకు సాగాలని, ఆ దేవదేవుని దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజలంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ప్రసాదంతో మా ఫాస్టింగ్ని ఎండ్ చేసాము. ఈవినింగ్ మా వీధిలో అందరు జనాలు, ఇందాకే చెప్పాను కదా ఘన అంటేనే జనాలు అని, జనాలు అందరితో కలిసి కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాము. సో ఆ క్లిప్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి.